బ్యాక్. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. సమయాన్ని కేటాయించడానికి కూడా తనకు సమయం లేకుండా ఉందో ఏమో తెలియట్లేదు. అది కాకుండా బీఎస్సీ సమావేశంలో సెక్స్ మనీ కాల్ ర్యాకెట్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది సార్. మొట్టమొదటిగా అది టేకప్ చేసేస్తే ఈ రోజుకి అయిపు చేద్దాము అని అంటే అప్పటికప్పటికి మీరేదో చెప్తా ఉంటారు, అంబేద్కర్ చర్చిద్దామని అజెండాలు లేకపోయినా చెప్పారు. అంబేద్కర్ పైన చర్చిద్దాము అని అంటే ఏ ఒక్కరూ కాదనరు సార్. అంబేద్కర్ గారు చాలా గౌరవమైనటువంటి వ్యక్తులు. తన కోసం 2 రోజులు హౌస్ పొడిగిద్దాం, లేకపోతే ఒక సెషన్ అంతా అంబేద్కర్ గారి గురించి చర్చిద్దాము అని అంటే దాన్ని అంగీకరించలేదు. కనీసం సెక్స్ ర్యాకెట్ పైన ఇప్పుడు టేకప్ చేద్దాము అని అంటే దానికి సరైన సమాధానం చెప్పకుండా మాట్లాడితే స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ బీఎస్సీ సమావేశంలో వాళ్ళ సభ్యులు ఒప్పుకొని పోయారు అని చెప్పి నిందలు మా పైన మోపుతారు. భవిష్యత్తులో బీఎస్సీ సమావేశాలలో ఎంత సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నటువంటి దాన్ని అవకాశం ఇస్తున్నారు. రాబో బీఎస్సీ సమావేశాలలో అయినా కనీసం మినిట్స్ రికార్డ్ చేయటమో లేకపోతే వీడియో రికార్డింగ్ చేసేది ప్రెస్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన అంశాలు లేవదీసినటువంటి ఆ 15 అంశాలలో కాల్ మనీ మరియు సెక్స్ ర్యాకెట్ వ్యవహారం అయితేనేమి, వ్యవసాయము, రైతాంగ సమస్యలు, కరువు, వరదలపైన మేము 344 కింద ఇవ్వడం జరిగింది. బాక్సైడ్ తవ్వకాలు 344 అంటే వాళ్ళు ఏవేవైతే అడిగారో అవన్నిటిని 344గా కానీ 74 కాలింగ్ అటెన్షన్లో కానీ వివిధ ఫార్మాట్లలో ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం స్పీకర్ దగ్గర ప్రతి ఒక్క అంశం పైన. అదే రకంగా కల్తీ మద్యం మరణాలపైన, నిరుద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, అవకాశాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు వీటిపైన అడిగాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎంత సతమతం అవుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏ ఒక్క జాబ్ ఫిలప్ చేయలేదు. సర్వీస్ కమిషన్ ఏమో ఒక్క జాబ్ కూడా ఖాళీ లేదు అని అంటది. జీతాల విషయాల్లో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఎన్నున్నాయో అన్నీ ఉన్నాయి. ఓ పక్క పోలీస్ కానిస్టేబుల్స్ విషయాలలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, దానిపైన ఇవ్వలేదు. వయసు మితిమీరిపోతోంది, వయసు మాకు పైబడుతోంది, మాకు త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి వాళ్ళ వాదన అరణ్య రోదనగా మిగులుతోంది, దానిపైన కన్సిడర్ చేయట్లేదు. అదే రకంగా కృష్ణా జలాల విషయాలు అయితేనేమి, విపరీతంగా పెరిగినటువంటి నిత్యావసర ధరలు అయితేనేమి, ప్రాజెక్టుల అంచనాలు ఒక పోలవరంలోనే 3000 కోట్ల పైగా పెంచడం జరిగింది. ఎస్టిమేషన్ కంటే కూడా విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతోంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తా ఆ ప్రాజెక్టులో ఎంత అవినీతి చేస్తున్నారో ఒకసారి సభలో చర్చిస్తే అన్నీ బయటకు వస్తాయి, దానిపైకి రారు. రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఒక చోటనే అభివృద్ధి జరిగినట్లు కాదు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడి ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పరిశ్రమలు తీసుకురావాలా అని చెప్పి దానిపైన నోటీస్ ఇచ్చాం. ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియా గ్రామాన ఉంది, దానిపైన నోటీస్ ఇచ్చాం. అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిన్న మా పార్లమెంట్ సభ్యులు కూడా ఒక రోజంతా పోరాడారు దానిపైన. ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తీర్మానం చేశామని గట్టిగా పోరాడదామన్న దానిపైన చర్చిద్దాము అని అంటే దానిపైన ఉలుకు లేదు. స్థానిక సమస్యలను నిర్వీర్యం చేస్తున్నారు జన్మభూమి కమిటీలను వేసి, దానిపైన చర్చకు సిద్ధం కావడంలే. భూ కేటాయింపులపైన అయితేనేమి, అంగన్వాడీ, వీఆర్ఏ మరియు ఆశా వర్కర్ల సమస్యలపైన అయితేనేమి, రైతు డ్వాక్రా రుణాల మాఫీ పైన, వీటన్నిటిపైన వివిధ ఫార్మాట్లలో కాలింగ్ అటెన్షన్ అంటే రూల్ నెంబర్ 74 ప్రకారం కానీ 344 ప్రకారం కానీ మేము అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సెక్రటరీ గారితో అక్నాలెడ్జ్మెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. మరి బీఎస్సీ సమావేశంలో ప్రతి అంశానికి మీరు ఇస్తే మేము టైం కేటాయిస్తామనేటువంటి స్పీకర్ గారు మాకెందుకు సమయం కేటాయించట్లేదు? చాలా దౌర్భాగ్యంగా హౌస్ నడిపిస్తున్నారు. మహిళని చూడకుండా వ్యక్తిగతంగా తను లేకుంటే సభలో వాళ్ళకు సులభంగా ఉండాలి అని చెప్పడము, లేకపోతే తను మహిళల అంశాలపైన గట్టిగా రైజ్ చేస్తారని భయపడో ఆ మహిళను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయడమే కాకుండా అవమానకర రీతిలో ప్రెమిసెస్కి కూడా రానియకుండా, తనకు వేరే పనుండి వస్తుంటే ప్రెమిసెస్కి రానియకుండా ఆమె సొమ్ముసిల్లు పడిపోతే కూడా పోలీస్ వ్యాన్లు ఎక్కించుకొని అవమానించినటువంటి రీతి. నిన్న అంగన్వాడీ టీచర్స్ని విజయవాడలో కొట్టినటువంటి పరిస్థితి. వాళ్ళకేమో చిన్న కేసు అంటే ఒక సమస్యలపైన వచ్చిన వాళ్లకు బెయిల్ కనీసం స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రాత్రులంతా కూడా స్టేషన్లో పెట్టుకుంటారు. వాళ్ళని మిగతా కాల్మనీలో ఉన్నటువంటి వాళ్ళకైతే స్టేషన్ బెయిల్ ఇస్తారు.
ముఖ్యమంత్రి గారు నిన్న సెక్షన్స్ అన్నీ చదివి వినిపించారు. ప్రమాణంగా చర్యలు తీసుకుంటామంటారు. అందులో ఎమ్మెల్సీ సోదరుడు ఒకరు ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తనకు సెక్షన్స్ అన్ని తగ్గించి స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా తనకు బెయిల్ ఇప్పించారు అని అంటే ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి మేము అసెంబ్లీ సమావేశాలు ప్రజల కొరకు ఎంతో ఆశతో అన్ని అంశాలు చర్చించాలని మేము భావిస్తే ఎదురుదాడే మా సిద్ధాంతము. మేము ఒకటి అడిగితే కావాల్సి ఇంకోటి తేవటము, సస్పెండ్ చేసే విధానం మాట్లాడటము. ఈరోజు రోజా గారిని సస్పెండ్ చేసినటువంటి రూల్ పొజిషన్ ప్రకారము రూల్ 340B ప్రకారం చేశారని మీరు హౌస్కి తెలియజేశారు సార్. మీరు సస్పెండ్ చేసిన విధానాన్ని ఆ లెటర్ మాకు ఇవ్వండి, ఆ ప్రొసీడింగ్ మాకు ఇవ్వండి అని అంటే మేము ఇవ్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటారు. ఆ లెటర్ మాకు ఇవ్వరట. మళ్ళీ ఏమంటారు, మీరు ఆ పలాని రూల్ ప్రకారం సస్పెండ్ చేశారు కదా సార్, దాన్ని ఆ రూల్ మళ్ళీ ఒకసారి చెప్పండి, అట్లా చేశారు కదా, చేయకూడదని రూల్ బుక్లో ఉంది అని అంటే హౌస్ ఈజ్ సుప్రీం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని అంటారు. మేము హౌస్ను అసెంబ్లీని కించపరచట్లేదు, స్పీకర్ గారిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ జరుగుతున్నటువంటి విధానాలపైన బాధపడుతున్నాం. ఈ రకంగా చేస్తే ప్రజాస్వామ్యం పైన విలువలు ఏముంటాయి చెప్పండి. హౌస్ అనేది ఎందుకు నడవాలో చెప్పండి. హౌస్ సుప్రీం మెజార్టీ ప్రకారం మేము ఏం చేస్తే అదే రూల్ పొజిషన్ కూడా రూల్ బుక్ కూడా పక్కన పడేయండి అన్నటువంటి సందేశము లెజిస్లేచర్ పార్టీ మినిస్టర్ గారు ఇస్తే స్పీకర్ గారు దాన్ని అవును అని అంటారు. ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏ రకమైనటువంటి విధంగా మేము పబ్లిక్ ఇష్యూస్ను ప్రజలకు తీసుకెళ్లాలో, ప్రజలకు తెలియచేయాలనో ఒకసారి మీరే ఆలోచించం చేయండి. ఎవరు చేసినా తప్పే, ప్రజాస్వామ్య విలువలను ఎవరు అగౌరవపరిచినా తప్పే, కానీ స్వయాన హౌస్లోనే ఈ రకమైనటువంటి విధానాలు అవలంబించడం ఎంతవరకు సమంజసం? మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మేము ఏదైతే 15 సమస్యలను మొత్తుకొని చెప్తున్నామో, ప్రజల సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయో వీటిని ఏదో ఒక రకంగా మీరు చర్చకు తీసుకురండి అని అంటే ఏ అంశాలపైన కూడా చర్చకు తీసుకురాకపోవటం, ఇంతవరకు దానికి టైం కేటాయించకపోవడం దురదృష్టకరం. మేమైతే ప్రతిపక్ష పార్టీగా అన్ని ఫార్మాట్లలో ఇవ్వడం జరిగిందని మరొకసారి తెలియజేస్తాను.